I'm sorry, Sharmini. I'm sorry. చంపాలనుకోలేదు. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. ఏంటభయ్, ఏంటిది? రాను రాను ఉన్నమతిపోతోందే. శవాన్ని ముద్దు పెడుతున్నావు. ఆర్ యూ బికమింగ్ నెక్రోఫోలిక్? నేను మా అమ్మతో మాట్లాడాలి. ఓ, నాతో మాట్లాడడం ఇష్టం లేదా? అయితే అమ్మతోనే మాట్లాడుతుంది. ఏంట్రా అభయ్? అదనుకున్నానమ్మా. అదెలా అనుకుంటావురా? గుడ్ బాయ్. సరే, ఏడవకు. జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఇదేంట్రా, నిన్నంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నావు, ఈ లోపలేమైంది? కోతి బుద్ధి వచ్చిందా? మృగాన్ని చంపి దేవుణ్ణి బతికించ చూస్తున్నా. కానీ దేవుణ్ణి చంపి కడుపే నింపుకు మృగమ్ము మాత్రం పెరిగేది. మనసు అగ్గిలో మండుతున్నది. మృగము అగ్గినే రగుల చేసినది. తల్లి లేక ఈ కడుపు రగిలినది. తుదకు బతుకిలా బూడిదైపోయినది. దైవం సగమై మృగమే సగమై కలిసిన వింత కవితే నేను. अरे यार 16 था ये। तू भी कमाल है यार। चल ऊपर आ। Hey! Get back! Don't take the left! Take the violence! Numbers ఏంటి? 24342434. 24342. Any leading zeros? No sir. I see. అయితే STD కూడా కాదు. అబ్బాయి, మరి చనిపోయింది ఎవరు?
సుల్తాన్, ఫైర్ అలారం మోగినప్పుడు లిఫ్ట్ దగ్గర నేను సరిగ్గా చూడలేకపోయిన ఆ వ్యక్తి అభయ్ కూడా కావచ్చు కదా. ఐ థింక్ ఇట్ ఈస్ అభయ్. యూ డోంట్ నో, యూ థింక్. యా, అండ్ ఐ థింక్ ఐ కెన్ థింక్ ఎ బిట్ లైక్ హిమ్ టు. అలాగే థింక్ చేసి ఇప్పుడు అభయ్ ఎక్కడున్నాడో చెప్పొచ్చుగా. ఇప్పుడు ఫర్ ఆల్ యు నో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బయట చీకట్లో నుంచుని వింటున్నాడేమో. ఐ విల్ టెల్ యు వాట్, ఈ అపరాధ పరిశోధన అంతా మాకు వదిలిపెట్టి మీరిద్దరూ ఫ్లైట్ పట్టుకొని ఎక్కడికైనా బయటూరుకి వెళ్ళండి. బయటూరుకి వెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతూ రాడు కదా ఈ అభయ్, సుల్తాన్, హూ ఎవర్ హీ ఇస్. అభయ్ అయితే తప్పకుండా వస్తాడు. ఐ అగ్రీ, కానీ అతను అభయ్ కాదు కదా. విజయ్, గోవా, డార్జిలింగ్ ఎక్కడికైనా పోవచ్చుగా. అసలు ఇండియాలోనే వద్దండి, మీరు విదేశాలకు వెళ్ళండి. సరిపోయింది. ఇలా చూడండి, నేను కమాండోనే. ఎవరెవరికో భయపడి ఊరుదులు దేశానదులు పారిపోలేను. వాళ్ళ ఇఫ్ యు ఇన్సిస్ట్, హౌ అబౌట్ ఊటీ? వై ఊటీ? ఎలాగో అక్కడ మన ఇల్లు అమ్మితే రిజిస్ట్రేషన్ కున్నూరు వెళ్ళాలి. సో ఐ థాట్ ఐ కంబైన్ బోత్. వాట్? ఓకే ఓకే, కానీ ఆర్మీ డే పరేడ్ అయిన తర్వాత వెళ్ళడం కుదురుతుంది నాకు అక్కడ. ఆఫ్ కోర్స్, హీస్ బీయింగ్ ఆనర్డ్ ఆన్ ఆర్మీ డే పరేడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. On the 3rd of December 2000, Major Vijay Kumar of 51 Special Action Group killed 14 militants and rescued 6 foreign nationals in the Kashmir Valley. For this gallant act, he is being awarded the Sena Medal for gallantry. కేర్ఫుల్ ప్లీజ్. నీకేం కాలేదుగా? ఏం కాలేదు కదా నన్ను అడగాలి. సారీ చెప్పడం వదిలేసి కేర్ఫుల్ అట కేర్ఫుల్. మళ్ళీ ఇటువైపు వస్తారా? అవును, సారీ. దెన్ ఐ రిపీట్, బీ కేర్ఫుల్. మామూలు వాళ్ళ కాళ్ళు తొక్కితే పర్వాలేదు, తను కడుపుతో ఉంది, జాగ్రత్త. అరే, ఆ అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం నాకెలా తెలుస్తుంది? ఇంకా సేపట్లో మైక్ లో అనౌన్స్ చేయమని చెప్తాను. చెప్పు. Look at her. ఏంటి ఏంటి తెచ్చు? ఏమైంది? తంతున్నాడు. ఎవరు? నా బాబో పాపో. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ మూమెంట్. కడుపుల బాబు కదులుతున్నాడు. ఎవరైనా వింటే దిష్టి తగులుతుంది. అరవకు. ఎక్కడికి వెళ్తున్నావు? Thank you. You're welcome. I don't believe this. What? ఇదేంటి ప్రోగ్రెస్ రిపోర్టా? అభయ్ డైరీ. ఈరోజు 18 మే 1972. ప్రియమైన డైరీ,
ఈరోజు ఆ శని ఇంట్లోకి వచ్చేసింది. ఎవరు? మా పిన్ని. మా నాన్నకి ఆవిడకి చాలా రోజులుగా సంబంధం. మా అమ్మ అందువల్లే ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మ పోయి 2 నెలలు కూడా కాలేదు, ఆమెను మా నాన్న ఇంటికి తీసుకొచ్చేశారు. నాకు క్లియర్గా అర్థమైంది మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యమని. అభయ్, విజయ్ కిందకి రండి. ఇక నుంచి ఈవిడే మీకు అమ్మ, నా న్యూ వైఫ్. భక్తితోనూ ప్రేమతోనూ చూసుకోండి. ఓకే, కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. తన ముఖంలో కపటం, నోట్లో సిగరెట్ వాసన, వీటిని బట్టి అర్థమైంది తన ఎలాంటిదో. జూన్ 20, ప్రియమైన డైరీ. నాన్నెప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా దాంతోనే గడిపేవాడు. ఇద్దరు పగలు రాత్రి తాగుతూనే ఉండేవారు. ఎవరా అదే? Stop it! No! Stop the bloody nonsense! నోరు మూసుకోవే. నీ గురించి నాకు తెలీదు. ఆగస్ట్ 20, ప్రియమైన డైరీ. ఆకర్షణ తగ్గే కొద్దీ కామం గొడవగా మారడం మొదలయ్యింది. కానీ ఆ గొడవ ఈ రోజు రాత్రి శృతి మించింది. ఆ శని ఈ రోజుతో వదిలిపోతోందని దేవుడికి మనసులోనే నమస్కరించాను. ఆ దేవుడికి ఇంకా మా మీద దయ రాలేదు. అది ఇంట్లోంచి పోలేదు. అక్టోబర్, మా కళ్ళకి హీరోలా కనిపించాడు. నవంబర్ 3, ప్రియమైన డైరీ. ధనుష్ కోటి, విజయ్, నేను మొదటిసారిగా బీడీ కాల్చా. వాసన వస్తుందిరా. చూడు. ఆ రోజే మొదటిసారిగా ఆ శని తప్పు చేస్తుండగా మేము చూసాం. ఎవరు ఎవరు? నేను చెప్పలా అది చెడ్డదని? ఎవరు ఎవరు? ఎప్పుడైనా ఒకసారి మా మావయ్య వచ్చినప్పుడు, బాయ్స్ డోంట్ కంప్లైంట్ టూ మచ్. ప్రేమగానే చూసుకుంటున్నారుగా, అడ్జస్ట్ అయిపోవడమే మంచిది. మీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో, కానీ మేము అడ్జస్ట్ కాలేము మావయ్య. అబే షడప్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మావయ్య. ఈ వేషాలని మీ ఇలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడే మావయ్య, మీరు వెళ్ళిపోగానే ఇది రాక్షసిగా మారుతుంది. మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోండి మావయ్య. ఈ ఇల్లు మందే అని కోర్టులో కేసేద్దాం. మేము ఈ నరకం నుంచి బయటపడే ఒక్క అవకాశం లేకుండా చేశాడు మావయ్య. నేనేం పిల్లల్ని వద్దనుకునేవాడిని కాదు. ఒకరు పుడతారనుకున్నాను, నా కర్మ కాలి కవల పిల్లలు పుట్టారు. సిగరెట్. మీరు ఆశపడ్డట్టు పెంచడానికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళండి. నేనే వద్దనడం లేదు, కానీ నా ఇష్ట ప్రకారం పెంచడానికి నాకు ఒక అబ్బాయి కావాలి. నాకు రైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి తెలుసు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళని డిసైడ్ చేసుకునేవ్వండి. అభయ్, విజయ్. నా భవిష్యత్తును ఒక చిల్లర కాయిన్ నిర్ణయించింది. విజయ్ అదృష్టవంతుడు. అమ్మ ప్రసవించే సమయంలో కూడా విజయ్ను ముందు పంపించి ఆ తర్వాతే నేను ఈ లోకంలోకి వచ్చానట. కవల పిల్లల్లో 2వ వాడిగా బయటకు వచ్చిన వాడే మొదటి రూపం దిద్దుకున్నది. తమ్ముడు అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా అంతే, తమ్ముడికి అనుకూలంగా బొరుసు పడింది. పత్రికల్లో పురుగుల మందు తాగి చనిపోయిన వారి గురించి చదివాను. నాకు మాత్రం చావు రాలేదు, వాంతొచ్చింది. He is very lucky. God is great. 1 minute. Yes. Take care of him. స్కూల్లో అబ్బాయి యాక్టివిటీస్ బాగున్నాయా? లేదు డాక్టర్, స్కూల్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడంట. టీచర్ చెప్పారు. ఎంత చిన్న వయసులో
యూ బ్లడీ రాస్కల్. సానుభూతి సంపాదించడానికి ఆడే ఆత్మహత్య నాటకాలు నా దగ్గర కాదు. నీకు నిజంగా చావాలంటే నాతో చెప్పు, నేను దారి చూపిస్తాను. అర్థమైందా? మళ్ళీ స్కూల్కి నామం పెట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. కరెక్ట్గా సాయంత్రం అయితే జ్వరం వస్తుంది. మరుసటి రోజు స్కూల్ మొదలవగానే తగ్గిపోతుంది. అదెలాగండి? లేచి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయమనండి, రోగం కుదురుతుంది. స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదో సాక. వెళ్ళి చన్నీళ్లతో స్నానం చెయ్యి. లే. నేను అనుభవిస్తున్న కష్టాలలో నాకుండే ఒకే ఒక్క ఓదార్పు మా అమ్మ జ్ఞాపకాలే. అమ్మ అమ్మ అమ్మ. ఆ రోజు రాత్రి జ్వరం ఎక్కువైంది. అమ్మ కల్లోకి వచ్చింది. కళ అనే మొదట అనుకున్నాను. అమ్మ వచ్చింది, మాట్లాడింది. దేనికి బాధపడద్దు, నేనున్నాను. ఏమైనా నాకు చెప్పు. కళ చెదిరిపోతే నువ్వు వెళ్ళిపోతావుగా. పగలెలా మాట్లాడను. ఇది నిజం కాదనుకుంటున్నావా? ఒకవేళ కలే అయినా పగలు కూడా వస్తాను. నేను రాలేకపోతే డైరీలో రాసిపెట్టు, డైరీ ద్వారా మాట్లాడుకుందాం, సరేనా? ప్రియమైన అమ్మ, ఈరోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. దానివల్లే వచ్చింది. అమ్మా, చిన్నప్పుడు నాకు తల దువ్వేదానివిగా, ఈరోజు అలా దువ్వవా అమ్మా? అదేడ్చిందిలే, నువ్వు దువ్వమ్మా. అరగంట నుంచి అరిచి చస్తున్నాను, నీకు వినపట్టలేదా? ఇతనికి మలేరియా వచ్చింది. నేను అప్పుడే చెప్పాను. నాన్న నన్ను చెన్నైలతో స్నానం చేయమన్నాడు. అంతా దీని మాట వినే. అభయ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను వస్తాను. ఐఎమ్ సారీ అభయ్, వెరీ సారీ. నన్ను క్షమిస్తావు కదా? జయంతి, మలేరియా రావడం మంచిదైంది. అమ్మ నాకు ఇంకా దగ్గరైంది. ప్రేమాభిమానం కరువైన నరకం లాంటి ఇంట్లో అమ్మది నాది ఒక స్వర్గలోకం, ఒక స్వప్నలోకం. జనవరి 17, ప్రియమైన డైరీ. అమ్మా, నాన్నకి ఈరోజు 2 హార్ట్ అటాక్ వచ్చింది. నాన్న, 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 నాన్న. అభయ్, నాన్న చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, అమ్మా. దిగులు పడకు నాన్న, ఆయన నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అదేం చేస్తుందో చూడు, పో. హలో, హీస్ డైయింగ్. నేనేమైనా రాయించుకోవాలా? నేనేం చెప్పినా అతను వింటాడు. నువ్వే కదయ్యా లాయర్వి, నువ్వే చెప్పాలి. బిల్లు రాయించుకోవాలా లేదా లెటర్ ఏదైనా రాస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం? డాక్టర్ని పిలవమంటే లాయర్ని పిలుస్తావా? దెయ్యమా? ముందు నువ్వు చావాలరా, నువ్వు చావాలి. కొట్టొద్దు చెప్పు నాన్న.
కొట్టొద్దని చెప్పానా నాన్న నాన్న అమ్మా 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 ఇప్పుడు నాన్న కూడా నీ దగ్గరికి వచ్చేసారా మరి నేను మాత్రం ఒంటరిగా ఎలా ఆ రాక్షసుతో ఉండగలనమ్మా నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా ఇప్పుడొద్దు, నేను పిలిచినప్పుడు రా. నువ్వు కూడా వచ్చేస్తే విజయ్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నీకో పనుంది. లేదు, ఏం రాయించుకోలేదు. అభయ్ చేసిన గొడవ వల్ల ఏం రాయించుకోలేకపోయాను. ఈలోగా వాడు చచ్చాడు. ఆస్తంతా మనకే వస్తుందని చెప్పేవి ఇప్పుడేం చేయాలి చెప్పు. 1 సంవత్సరం వాడితో పడుకునేది వేస్ట్ అయింది. ఐమ్ టెలింగ్ హిస్ డెడ్. ఐమ్ ఫినిష్డ్. నేను చావనురా. నేను చావను. I will live on. జనవరి 19. ప్రియమైన డైరీ. అమ్మా, ఇల్లంతా శుభ్రం అయ్యింది. కొంచెం శవం వాసన అంతే. ఎవరు తలుపులు తెరవడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా లోకం. నా అనుమతి లేనిదే ఎవరు లోపలికి రాలేరు.